ఆ రెండో రోజే మేరీ విషయమంతా డేవిడ్తో చెప్పింది సంధ్య. అలాగా ధైర్యంలో నాకు చెల్లెలనిపించింది మేరీ. సంధ్య, మేరీని చూసైనా నేర్చుకో, నీ పిరికితనం పోయి కాస్త ధైర్యం వస్తుంది నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీ హాస్యాల తర్వాత ముందు మేరీ పెళ్లి విషయం ఆలోచించండి. పాపం మేరీ దిగులుతో చిక్కిపోయింది. ఇంకా ఆలోచించేదేముంది సంధ్య, మేరీని చేసుకోవడానికి అతనికిష్టమే కదా. అలాంటప్పుడు వాళ్ల పెద్దవాళ్ళకు అతనే నచ్చజెప్పుకుంటాడు. ఇప్పుడు మనకొక సమస్య తీరిపోయింది. మేరీ తన భర్తను తనే వెతుకుని నాకు బాధ్యత తగ్గించింది. దానికి పెళ్ళయి అది అత్తగారింటికి వెళితే మనకు సమస్య ఉండదు. మనకు లైన్ క్లియర్ అయిపోతుంది. వెంటనే మనం కూడా పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడే మేరీ పెళ్ళయిపోయినట్టే మాట్లాడుతున్నారు నవ్వుతూ అంది సంధ్య. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తయారుగా ఉన్నారు. వాళ్ల పెళ్లి చేయడానికి పెళ్లి పెద్దను నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా పెళ్లి అంతలోకి 4 రోజుల్లో పెళ్ళైపోతుంది హాస్యంగా నవ్వుతూ అన్నాడు డేవిడ్. ఏంటి సంధ్య, నువ్వేంటి ముఖమలా పెట్టావు? మేరీ పెళ్ళైపోతుందే, నా పెళ్ళెప్పుడా అని దిగులు పడుతున్నావా? కొంటిగా నవ్వుతూ అన్నాడు డేవిడ్. పొండి, మీరు మరీ చిన్నపిల్లలవుతున్నారు సిగ్గుపడుతూ అంది సంధ్య. సరే వెళ్ళమన్నావుగా, వెళుతున్నా అంటూ లేవబోయాడు డేవిడ్. అప్పుడే వెళ్ళిపోతారా? నేను తమాషా కంటే మీరు నిజంగానే వెళ్ళిపోతున్నారా? దిగులుగా ముఖం పెడుతూ అంది సంధ్య. అందుకే అన్నారు ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరని. నిన్ను ఉడికించడానికి వెళతానన్నాను గాని నిజంగా వెళ్ళిపోతాననుకున్నావా? చిలిపిగా సంధ్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు డేవిడ్. మాటలతోనే మనుషులను మోసం చేస్తారు మీరు నవ్వుతూ అంది సంధ్య. 4 రోజుల నుంచి దర్శనాలే కరువయ్యాయి. ఎక్కడికి వెళ్లారు? నేను ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనండి అని చిలక పలుకులు పలుకుతావు. ఇంటికి వెళితే నీకు నేను గుర్తుంటేనేగా. అయ్యో, నన్ను చూడకుండా ఉండలేడే అన్న ధ్యాస నీకుంటే 4 రోజులు నన్ను చూడకుండా ఉండగలవా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు డేవిడ్. నేనా మీరా అలాంటి చిలక పలుకులు పలికేది? మీరన్న మాటలన్నీ న్యాయంగా నేను మిమ్మల్ని అనాలి. మీకోసం నేను 2 సార్లు మీ ఇంటికొచ్చాను. తమరి ధ్యాసంతా సినిమాల వైపు మళ్ళింది. అందుకు బాధ్యురాల్ని నేనా? నిజంగా నా కోసం మా ఇంటికి 2 సార్లు వచ్చావా సంధ్య? ఆరాధనగా అడిగాడు డేవిడ్. అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. వచ్చానో రాలేదో మీ చెల్లెల్ని అడగండి. ఏం చేయమంటావు సంధ్య? వరుసగా నువ్వు 2 రోజులు కనిపించకపోయేసరికి మతి పోయినట్లయింది నాకు. ఏ పని చేయబుద్ధి కాలేదు. అందుకే వరుసగా పిక్చర్కు వెళ్ళాను. అసలు నాకు ఎక్కువ పిక్చర్స్ చూసే అలవాటు లేదు. అతని మాటలకు ఆరాధనగా అతని వైపు చూస్తూ కూర్చుంది సంధ్య. ఏంటి దెయ్యం పట్టిందల్లా అలా చూస్తున్నావు? మెరుపులా కనిపిస్తావు. ఇక వెళతానండి అని చెప్పి వెళ్ళిపోతావు. నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేసి నీ పెంపుడు కుక్కలా తయారు చేసుకున్నావు నన్ను. ఏంటండి ఈరోజేదో నాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు నవ్వుతూ అంది సంధ్య. నా బాధ నీకేం తెలుసు? ఒక్కోసారి ఎంత దగ్గరైనట్టు కనిపిస్తావు. మానసికంగా ఎంత దగ్గరగా ఉంటావో శారీరకంగా అంత దూరంగా ఉంటావు. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి జాలిస్తుంది. సంధ్య, మనసారా ప్రేమించిన ప్రియురాలు ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటే కనీసం చెయ్యి కూడా తాకకుండా నిగ్రహంగా ఉండడానికి నేనేం ప్రవరాక్యుండనుకున్నావా? కోపంగా అన్నాడు డేవిడ్. ఎందుకండి అంత కోపం? ఇప్పుడు నేనేమన్నాను? భయంగా డేవిడ్ వైపు చూస్తూ అంది సంధ్య. ఎంత అమాయకంగా ముఖం పెట్టావో చూడు. ఆ అమాయకత్వానికే నేనింతగా లొంగిపోయాను నీకు. నీ ముఖం చూస్తుంటే నాకు కోపం కూడా రాదు నవ్వుతూ అన్నాడు డేవిడ్. అమ్మయ్యా, నవ్వారు. ఇక కోపం పోయినట్టేనా? అసలు నీ మీద నాకు కోపం వస్తేగా పోవడానికి. అది తెచ్చిపెట్టుకున్న కోపం. నీ మీద కోపం రావడం అంటే నా మీద నేనే కోపం తెచ్చుకున్నట్టు నవ్వుతూ అన్నాడు డేవిడ్. అలా కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు ఆ పార్కులో కూర్చున్నారు. ఏమండి భయంగా పిలిచింది సంధ్య. ఏంటి సంధ్య, చీకటి పడిపోయింది, వెళతానంటే ఆ మాట చెప్పడానికే వచ్చావా అని అంటారేమో అని భయంగా ఉంది. వెళ్ళకపోతే అమ్మ ఇంటి దగ్గర ఎంత గొడవ చేస్తుందో అని భయంగా ఉంది డేవిడ్ వైపు జాలిగా చూస్తూ అంది సంధ్య. వెళదాం పద, కానీ ఒక షరతు. ఏంటండి? ఈ సెలవులు అయిపోయేంత వరకు ప్రతిరోజు నువ్వు నాకు కనిపిస్తూ ఉండాలి. ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా? చిలిపిగా నవ్వుతూ అంది సంధ్య. ఇద్దరూ ఎవరిళ్ల వైపు వాళ్ళు నడిచారు. మరో 1 సంవత్సరం రోజులు గడిచాయి. డేవిడ్ వాళ్ళమ్మకు నచ్చజెప్పి రాజారెడ్డితో చెల్లెలి పెళ్లి జరిపించాడు. భర్త ఉద్యోగరీత్యా భర్తతో పాటు మేరీ మద్రాసుకు వెళ్ళిపోయింది. రఘు, రవి ఇంకా హైదరాబాద్ నుంచి రాలేదు. హౌస్ సర్జన్ పూర్తయిన అనుభవం కోసం మరో పెద్ద డాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. డేవిడ్ వాళ్ళ అమ్మగారు హార్ట్ అటాక్తో 2 నెలల క్రితం చనిపోయింది. డేవిడ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు 500 జీతం. మేరీ భర్తతో వెళ్ళిపోవడం, వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో ఒంటరితనం భరించలేక
తనతో పాటు కంపెనీలో పనిచేసే ఆనంద్కు వాళ్ళింట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చాడు. సంధ్య, డేవిడ్ వీలైనప్పుడల్లా డేవిడ్ ఇంట్లో కలుసుకుంటారు. మానసికంగా వాళ్ళెంత దగ్గరగా ఉంటున్నా శారీరకంగా వాళ్ళిప్పుడు వాళ్ళ హద్దులు దాటలేదు. డేవిడ్కు ఉద్యోగం దొరికిన దగ్గర నుంచి ఎంత త్వరగా సంధ్యను తనదాన్ని చేసుకుందామా అని ఆరాటంగా ఉంది. సంధ్యకు తను డేవిడ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పే ధైర్యం లేక ఎప్పటికప్పుడు పెళ్లి విషయం వాయిదా వేస్తోంది. గౌరీ చిన్నబాబు గారి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. రఘు, రవి హైదరాబాదు నుంచి వచ్చేసరికి వాళ్లు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి తోటకు ఆనుకునున్న 4 ఎకరాల స్థలంలో అన్ని సౌకర్యాలతో ఆధునికమైన బిల్డింగ్స్ కట్టిస్తున్నారు చౌదరి గారు. బిల్డింగ్స్ కట్టించడం పూర్తయింది. కరెంటు బిగించడం, రంగులు వేయడం మాత్రం మిగిలింది. చౌదరి గారు ఆ పనులు చేయించడంలోనే నిమగ్నులై ఉన్నారు. సమయం రాత్రి 9 గంటలు దాటుతోంది. నిద్రపట్టక గదిలో నుంచి బయటకొచ్చి ఆరు బయట పొగడ చెట్టు కింద పడకుర్చీ వేసుకుని కూర్చున్నాడు డేవిడ్. ఇంటి ముందున్న పారిజాతం చెట్టు పూలు వెన్నెల్లో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఇప్పుడు సంధ్య ఏం చేస్తుందో, ఏం చేస్తుంది? హాయిగా తన గదిలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. తానేమో ఇక్కడ నిద్రపట్టక నానా యాతన పడుతుంటే అక్కడ వెన్నెల్లో హాయిగా నిద్రపోతుంటుంది సంధ్య అని తనలో తను అనుకున్నాడు డేవిడ్. సంధ్య రూపం మనసులో మెదలగానే మనసంతా తీయని అనుభూతికి లోనైంది. సంధ్యను గురించి ఆలోచించుకుంటూ కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు డేవిడ్. అంతలో పక్క పోర్షన్లో నుంచి భార్యాభర్తల గొంతులు తారాస్థాయిలో వినిపించడంతో ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు డేవిడ్. వాళ్ల పోర్షన్ వైపు వెళ్లబోయి ఆగిపోయాడు. భార్యాభర్తలు కీచులాడుకుంటుంటే మధ్యన నేను వెళ్లడం బాగుండదు అనుకుని వచ్చి మళ్లీ కుర్చీలో కూర్చున్నాడు డేవిడ్. లోపల నుంచి ఆ భార్యాభర్తల సంభాషణంతా డేవిడ్కు వినిపిస్తూనే ఉంది. మీరిలా తాగి తందనాలాడొస్తే అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మీకోసం ఎదురుచూస్తూ కూర్చోవడానికి నేను సినిమా కథలో చూపించే సీతా సావిత్రిని కాదు. ఈ తాగుడు మానుకుని టైంకి ఇంటికొస్తారో లేకపోతే నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారో ఈరోజే తేల్చి చెప్పండి. నువ్వు పుట్టింటికి వెళతానంటే చాలు, కానీ 1000 రూపాయలు అప్పు తెచ్చైనా సరే నీకు చీరలు కొనిపెట్టి మరీ పంపుతాను. అంటే నన్నెప్పుడు పుట్టింటికి పంపించాలా అని ఆలోచిస్తున్నారా? నువ్వే వెళతానంటున్నావుగా. నువ్వు పుట్టింటికి వెళతానని బెదిరించినంత మాత్రాన నేను బెదిరిపోతాననుకున్నావా? ఇలాంటి యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక, ఓపిక రెండూ లేవు నాకు. అనవసరంగా మాటలతో నన్ను విసిగించగా నోరు మూసుకో. 25,000 కట్నం పోసి మిమ్మల్ని నాకు కట్టబెట్టాడు మా నాన్న. మీరు కట్టింది నా మెడలో తాళి కాదు, నా గొంతుకు ఉరితాడు. పెద్దగా అరుస్తూ అంది ఆనంద్ భార్య. ప్రతి చిన్న విషయానికి గొంతు చించుకుంటూ ఎందుకు అలా అరుస్తావు? నన్ను కట్టుకున్నందుకు నీ సుఖానికి ఇప్పుడేం తక్కువైంది? అంతకంటే పెద్దగా అరిచాడు ఆనంద్. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు ఎందుకు? చీరలు తక్కువయ్యాయా, నగలు తక్కువయ్యాయా? నెలకు 1000 రూపాయలు తీసుకొచ్చి నీకేస్తున్నానుగా, ఇంకా చాలడం లేదా? మళ్ళీ అన్నాడు. మొక్కుబడి తీర్చుకున్నట్టుగా జీతం తెచ్చి నా ముఖాన్ని పారేస్తే సరిపోతుందా? ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. సినిమాకు వెళదామని వారం రోజుల నుంచి అడుగుతున్నాను. ఎంతవరకు తీసుకెళ్లారా? అర్ధరాత్రి వరకు తాగడం, వీధులన్నీ తిరిగి రావడం. నోర్మి, అర్ధరాత్రి గొంతు చించుకుని అరుస్తుంటే నలుగురు వింటారన్న సిగ్గు కూడా లేదు నీకు. నీకు వయసు పెరిగే కొద్దీ బుద్ధి తరిగిపోతుంది. చిచ్చి, అర్ధరాత్రి దెయ్యాలు అరుచుకుంటాయంటారు. నువ్వు ఒక దెయ్యాన్ని అయ్యావు నా ప్రాణం తీయడానికి. అవునండి, పెళ్ళైన 6 ఏళ్లకే 4 పిల్లలు తల్లిని చేశారు నన్ను. దెయ్యంలా కనిపించక ఇప్పుడు మీ కళ్ళకు మనిషిలా ఎలా కనిపిస్తాను? ఏడుస్తూ అంది అతని భార్య. నీకంటే గడ్డి తినే పశువునయ్యం. ఒక్క దెబ్బతోనైనా చెప్పే మాట అర్థం చేసుకుంటుంది. నువ్వు పశువు కంటే కూడా హీనం. నోరు తెరిచావంటే ముయ్యు, కోపంగా అన్నాడు ఆనంద్. రాత్రంతా నీ అరుపులు నలుగురు విన్నారేమో అన్న సిగ్గుతో ఉదయం వీధిలోకి వెళ్లాలంటే భయంగా ఉంటుంది. ఇది ఇల్లు కాదు, నరకం. ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటుంది. అవును మరి, పూలరంగళ్లా ఇల్లు పట్టకుండా తిరిగే మీకు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటుంది. పెళ్ళం మీ కళ్ళకు దెయ్యంలా కనిపిస్తుంటే ఇంటికెలా వస్తారు? నోరు మోస్తావా? నన్ను బయటకు వెళ్ళమంటావా? ఎప్పుడు బయటకు వెళదామా, బయటకు వెళ్ళడానికి ఏ అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మిమ్మల్ని అనుకున్న లాభం లేదండి. అంతా నా కర్మ. ఈ బతుకు బతికే కంటే దేంట్లో నేను దూకి చావడం మంచిది. మీ చేతులతోనే నా 4 పిల్లలకి నాకు తలా కాస్త విషం ఇప్పించండి. మీ పీడ విరగడైపోతుంది. పెద్దగా ఏడుస్తూ అంది ఆనంద్ భార్య. నీ ఇష్టం వచ్చినంతసేపు అరుసుకుని అలసిపోయి తర్వాత నిద్రపో, నేను వెళుతున్నా అంటూ బయటకొచ్చాడు ఆనంద్. ఆరు బయట కూర్చున్న డేవిడ్ను చూడగానే ఆనంద్ సిగ్గుతో తల వంచుకున్నాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న డేవిడ్, పదండి కాసేపు అలా వెన్నెల్లో తిరిగొద్దాం, నాకు నిద్ర రావడం లేదు అంటూ కుర్చీలోంచి లేచాడు. ఇద్దరూ కలిసి రోడ్డు మీదకొచ్చారు. ఆనంద్, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు నన్ను క్షమించు. తాగుడు మనిషిని ఎంత హీనస్థితికి దిగదారుస్తుందో మీకు తెలుసు. విషంలాంటి ఆ తాగుడు వ్యసనానికి లోనయ్యి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మీ భార్యను కూడా బాధపెడుతున్నారు. చదువు, సంస్కారం కలవాడివి. తప్పని తెలిసి కూడా నువ్విలాంటి పని ఎందుకు చేస్తున్నావు?
నా బాధ నీకు అర్థం కాదు డేవిడ్. నేను తాగుబోతునవడానికి నా భార్యే కారణం. అనుకూలవతి భర్త మనసును అర్థం చేసుకోగల స్త్రీని భారీగా పొందగలిగితే ఆ మగాడు ఎంతో అదృష్టవంతుడు. భర్తను అర్థం చేసుకోలేని ఆడది భార్య అయితే ఆ మగాడి బ్రతుకు నరకమే అవుతుంది. ఈ మాటలు నా అనుభవం మీద చెబుతున్నాను. వివాహ జీవితాన్ని గురించి నేనెన్నో కలలు కన్నాను. కానీ అంతా నా ఊహలకు విరుద్ధంగానే జరిగింది. డేవిడ్, మనిషి సుఖపడాలంటే ఆస్తి అంతస్తులు మాత్రమే ముఖ్యం కాదు, తెగింపు ధైర్యం కూడా ఉండాలి. అవి రెండూ నాలో లేవు. నా పిరికితనమే నా జీవితాన్ని నరకంగా మార్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? ఆవేదనగా అన్నాడు ఆనంద్. ఆనంద్, నువ్వు వయసులో నాకంటే 4 సంవత్సరాలు పెద్ద కావచ్చు. 6 నెలల నుంచి మనం అరమరికల్లేని మంచి స్నేహితుల్లా ఉంటున్నాం. నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేని ఏదో బాధతో సతమతమవుతున్నావు. మనసులోని బాధను ఆత్మీయులతో చెప్పుకుంటే మనసు బరువు తీరినట్టుగా ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ స్నేహితుడిగా నీ బాధల్లో పాలు పంచుకునే అవకాశం నాకివ్వు. డేవిడ్, నిన్ను మించిన ఆత్మీయులైన స్నేహితులు నాకెవరూ లేరు. నీతో చెప్పుకుని నా మనసులోని బరువును దించుకుంటాను. నా గుండెల్లో దాగుండి అనుక్షణం నన్ను దహించి వేస్తున్న నా గతాన్ని నీ ముందు పరుస్తాను అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు ఆనంద్. డేవిడ్, నేను కాలేజీలో చదివేటప్పుడు నా క్లాస్మేట్ రజియా అనే ముస్లిం యువతిని ప్రేమించాను. ఆమె కూడా నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. మా ప్రేమకు ఎలాంటి అడ్డంకులు లేకుండా 3 సంవత్సరాలు గడిచాయి. మేమిద్దరం ఒకేసారి డిగ్రీలు తీసుకున్నాం. రజియాతో ఆనందాన్ని అనుభవాన్ని పంచుకోగలిగాను గాని రజియాను పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా మా నాన్నగారితో చెప్పలేకపోయాను. ఒకరోజు మా ఇద్దరిని మా నాన్నగారు చూశారు. ఉగ్ర నరసింహ అవతారం ఎత్తారు. రజియాను పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగవ్వ నాకు దక్కదని, ఆ క్షణం నుంచి వాళ్లకు నాకు ఎలాంటి సంబంధం ఉండదని ఖచ్చితంగా చెప్పారు. పిరికివాణ్ణైన నేను ఆయన అరుపులకు భయపడ్డాను. ఈ విషయం రజియాకు తెలిసింది. నీ వంటి పిరికివాడికి పెళ్లాన్నయ్యే కంటే గౌరవంగా ఆత్మహత్య చేసుకుని చావడం మంచిదని వెళ్ళిపోయింది. మనసును శరీరాన్ని కూడా నాకు అర్పించిన రజియా మరొకరిని పెళ్లి చేసుకోలేక నర్సు ట్రైనింగ్ చదివి మిలిటరీ నర్సుగా వెళ్ళిపోయింది. కులం సాంప్రదాయం అంటూ మా మేనమామ కూతురైన ఈ వసంతను నాకు భారీగా చేశాడు మా నాన్న. డేవిడ్, నా మనసు చాలా సెన్సిటివ్. నా అభిమానం దెబ్బతిండనే సహించలేను. వసంత నేను ఇంట్లో ఉన్నంతసేపు నా అభిమానం దెబ్బతినేలా కటువుగా మాట్లాడుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళిపోయేంతవరకు ఏదో కారణంగా అరుస్తూనే ఉంటుంది. నలుగురు వింటారేమో అన్న సిగ్గు కూడా ఉండదు. నన్ను చేసుకోవడం తన కర్మ అనుకుంటుంది. ఎప్పుడైనా సరదాగా బయటకు వెళదాం రమ్మంటే పెళ్ళైన 6 ఏళ్లకే 4 పిల్లలకు తల్లిని చేశావు, నాకు బయటకొచ్చే తీరు కూడా ఉందా అంటుంది. రాను రాను నాకు అలాంటి సరదాల మీదే ఇంట్రెస్ట్ పోయింది. నెలకు 1000 రూపాయలు జీతం తెచ్చిచ్చిన చీరలు నగలు అంటూ జీతం తీసుకున్న 15 రోజులకే డబ్బంతా ఖర్చు చేస్తుంది. మళ్ళా అప్పటినుంచే అప్పులు చేయడం మొదలు పెట్టాలి. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావు డేవిడ్? ఒకవైపు మనసిచ్చిన రజియాను మరిచిపోలేక, ఇలాంటి భార్యతో కాపురం చేయలేక నేను ఎలాంటి నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు. ఇలాంటి నరకాన్ని భరించలేకనే కొద్ది గంటల సేపైనా నేను సృష్టించుకున్న నిశా స్వర్గంలోకి పోతాను ఎంతో ఆవేదనగా అన్నాడు ఆనంద్. నిజమే ఆనంద్, నువ్వన్నట్టుగా మనిషి సుఖపడాలంటే తెగింపు ధైర్యం కూడా కావాలి. ఆ రోజు నువ్వు తెగించి రజియాను పెళ్లి చేసుకున్నట్టయితే ఈరోజు నువ్విలాంటి బాధ అనుభవించాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆనంద్, ప్రతి క్షణం గతాన్ని మరిచిపోతూ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి. జరిగిపోయిన దాని గురించే ఆలోచించుకుంటూ ఇలాంటి వ్యసనాలకులోనే జీవితాన్ని మరింత దుర్భరం చేసుకుంటావా? అనునయంగా అన్నాడు డేవిడ్. నాకెంతకంటే మరో దారి లేదు డేవిడ్. వసంతన్న నా మనసు అర్థం చేసుకోగలిగినట్లయితే నేను రజియాను మరిచిపోగలిగేవాణ్ణేమో. ఆ రోజు మా నాన్నకు ఎదురు చెప్పలేక రజియాను దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఆ మహానుభావుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయాడు. ఈ నరకం నేను అనుభవిస్తున్నాను. డేవిడ్, మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి పిరికితనాన్ని మించిన శత్రువు లేదు ఆవేదనగా అన్నాడు ఆనంద్. ఆనంద్, సమస్యలను మరిచిపోవడానికి తాగుడే పరిష్కారం కాదు. అలవాట్లు మనిషికి బానిసగా ఉండాలి కానీ మనిషి అలవాట్లకు బానిస కాకూడదు. ఈ రోజు నుంచి తాగనని నాకు మాటివ్వు. వద్దు డేవిడ్, మాట తప్పే అలవాటు నాకు లేదు. నేను తాగకుండా బ్రతకలేను. కొద్ది గంటల సేపన్నా నేను ఈ నరకం నుంచి దూరంగా వెళ్ళకపోతే మతి పోతోందేమో అని భయంగా ఉంది. ఒక్కసారిగా మానలేకపోయినా క్రమంగానైనా తగ్గించి ఆనంద్. ప్రయత్నిస్తాను డేవిడ్. మన కులాలు మతాలు వేరైనా మన మనసులు దగ్గరయ్యాయి. నీలాంటి స్నేహితుడు నాకున్నందుకు ఈరోజు మనసారా సంతోషిస్తున్నాను. డేవిడ్ చేతులు పట్టుకుని అన్నాడు ఆనంద్. ఆనంద్, చాలా రాత్రి గడిచిపోయింది, ఇక వెళదాం పదా అన్నాడు డేవిడ్. రఘు, రవి కలిసి కొత్తగా కట్టించిన బిల్డింగ్స్లో సొంతంగా ప్రాక్టీస్ పెట్టారు. కొద్ది నెలల్లోనే డాక్టర్స్గా మంచి పేరు సంపాదించుకున్నారు.
సాయంత్రాల్లో ఎక్కువగా రవొక్కడే హాస్పిటల్కి వెళతాడు. రఘు ప్రతి సాయంత్రం గౌరిని కలుసుకోవడానికి తోటలోకి వెళుతున్నాడు. రవి కూడా ప్రతిరోజు రఘు షికారుగా తోటవైపు వెళుతున్నాడనుకుంటున్నాడు గాని తోటమాలి మనవరాలు గౌరీ కోసం వెళుతున్నాడని అసలు ఊహించలేకపోయాడు. ఒకరోజు ఆ రోజు ఆదివారం. సాయంత్రం హాస్పిటల్లో ఎక్కువగా పనుండదు. సాయంత్రం 4 గంటలకే గౌరీ కోసం తోటలోకొచ్చాడు రఘు. రఘు వెళ్లేసరికి గౌరీ మామిడి చెట్టును ఆనుకుని కూర్చుంది. ఎప్పుడూ లేడి పిల్లల తోటంతా గెంతులు వేస్తూ తిరిగే గౌరీ అలవాటుకు విరుద్ధంగా అలా దిగులుగా కూర్చుందేమిటి అని అనుకుంటూ ఆమె దగ్గరకొచ్చాడు రఘు. గౌరీ ఎంతోసేపటి నుంచి ఏడుస్తున్నట్టుగా కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. తడియారని కళ్లల్లో నుంచి 2 కన్నీటి చుక్కలు రాలాయి. గౌరీ, ఏడుస్తున్నావా? ఎందుకు? మీ తాత ఏమైనా అన్నాడా? లేక ఎవరైనా ఏమైనా అన్నారా? ఆమె భుజాలు పట్టుకుని ఊపుతూ ప్రశ్నల వర్షం కురిపించాడతను. రఘు తన పట్ల చూపుతున్న అనురాగానికి ప్రేమకు కరిగిపోయిన గౌరీ ఉబుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా ఏడ్చింది. గౌరీ, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. కారణం చెప్పకుండా నువ్విలా ఏడిస్తే నా మనసెంత బాధపడుతుందో తెలుసా? చెప్పు గౌరీ. అతని వైపు కన్నార్పకుండా చూస్తూ కూర్చుందామె. ఏంటి గౌరీ అలా చూస్తున్నావు? ఈరోజు నీకు కొత్తగా కనిపిస్తున్నానా? అది కాదు చిన్నబాబు గారు, నేను ఏడిస్తే మీరెందుకు బాధపడ్డాం? నాకు మీకు ఏంటి సంబంధం? గౌరీ, మనిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో నీకు తెలీదా? నా నోటితో చెప్పించాలనా నీ ఉద్దేశం? అదిగో అలా చూడు, ఆ మామిడి చెట్టుకు పెనవేసుకుపోయిన ఆ పూలతీగను చూడు. ఏ సంబంధంతో ఆ పూలతీగ ఆ మానును పెనవేసుకుపోయింది? అదే ప్రకృతిలోని సృష్టి రహస్యం. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు గౌరీ. నువ్వు బాధపడితే నాకు బాధగా ఉండదా చెప్పు. ఇప్పుడన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావో కారణం చెప్పు. రఘు మనసులో తన పట్ల ఎంత ప్రేముందో తెలిసిన తర్వాత సంతోషంతో కొద్ది నిమిషాలు మాటలు రాలేదామెకి. తన మనసులో రఘు పట్లున్న ప్రేమను, అనురాగాన్ని మాటల్లోనే పొదిగి చిన్నబాబు గారు అంటూ పిలిచింది. ఏంటి గౌరీ, మీరు చెప్పేదంతా నిజమేనా చిన్నబాబు గారు? నేనంటే మీకు అంత ఇష్టమా? నమ్మలేనట్టుగా అడిగిందామె. గౌరీ, కొన్ని విషయాలు మాటలతో చెప్పి నమ్మించలేం, చేష్టల ద్వారా అర్థం చేసుకోవాలి. గౌరీ, నాకు ఆస్తుంది, చదువుంది, సంఘంలో ఎంతో హోదా ఉంది. అయినా ఇవేమీ నాకు ఆనందాన్ని, అనుభూతిని ఇవ్వలేదు. నువ్వు నా ఎదురుగా ఉంటే ఏదో తెలియని హాయి, ఆనందం కలుగుతుంది. అందుకే సాయంత్రం హాస్పిటల్ పనంతా రవికి అప్పగించి నీకోసం ప్రతి సాయంత్రం ఇక్కడికి వస్తున్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? అరవిచ్చిన గులాబీలా అమాయకమైన నీ రూపమే ప్రతి క్షణం నన్ను వెంటాడుతూ ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలోనే జరుగుతాయంటారు, నిజమేనేమో. బయట ప్రపంచానికి దూరంగా ఈ తోటలో ఒక పువ్వుగా పెరిగిన నువ్వు నాకు భార్యవు కాబోవడం విచిత్రంగా లేదు? అసలు నీకోసమే సిటీలో ప్రాక్టీస్ పెట్టే అభిప్రాయాన్ని మార్చుకుని ఇక్కడ పెట్టాను. వీలైనంత త్వరలో మన విషయం మా నాన్నగారితో చెబుతాను. చిన్నబాబు గారు, మీకు నాకు నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది. నింగిలోని చందమామలాంటి మీకు, బురదలోని కలువు పువ్వు లాంటి నాకు పెళ్లి జరగడం కల్లోని మాట. అంత ఆశ నాకు లేదు, దిగులుగా అంది గౌరీ. అసలు నీకు నేనంటే అభిమానం ఉందా లేదా? అబద్ధం చెప్పకుండా నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పు. చిన్నబాబు గారు, మొదటిసారిగా మీ చేతిలో నేను చెయ్యి వేసినాడే నా మనసుకు మీరు భర్తయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా గుండెల్లో మీ రూపాన్ని నిలుపుకున్నాను. మీరు బూట్లు శబ్దం చేసుకుంటూ వస్తుంటే నా గుండెలు ఆ అడుగుల చప్పుడుకి ఎగిసిపడతాయి. మీరు వెళ్లిన తర్వాత మీ కాలి గుర్తులు కనిపించిన చోట అరవిచ్చిన మల్లెలు చల్లి ఆ చోటును కళ్ళకద్దుకుంటాను. ఈరోజు ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా చిన్నబాబు గారు? 2 రోజులుగా మీరిక్కడకు రావడం లేదు. మీరు కనిపించకపోయేసరికి మనసంతా దిగులుగా ఉంది. అన్నం తినాలనిపించదు, ఏ పని చెయ్యాలనిపించదు. 5 సంవత్సరాలుగా ఈ తోట దాటి బయటకు రాని నేను మిమ్మల్ని చూడాలని ఈరోజు హాస్పిటల్ దగ్గరకు వచ్చాను. హాస్పిటల్కి వచ్చావా? మరీ నాకు కనిపించలేదేం? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. మీరు నన్ను చూడలేదు, నేను మిమ్మల్ని చూశాను. గౌరీ, నన్ను చూసి కూడా నాకు కనిపించకుండా నాతో మాట్లాడకుండా రావడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? అసలు నేను అక్కడికి వచ్చింది మిమ్మల్ని చూడాలనేగా. నేను మీ దగ్గరకు రాబోయేసరికి నర్సు మీ దగ్గరకు వచ్చింది. మీరు ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే అప్పుడు నా మనసు ఎంత బాధపడిందో మాటలతో చెప్పలేను. మీరు ఆమెతో కలిసి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? మీరు పెద్ద చదువులు చదివారు, నేను చదువులేని పల్లెటూరు దాన్ని. ఆయనతో ఎలా మాట్లాడాలో కూడా నాకు సరిగ్గా తెలీదు. అందుకే నా మీద విసుగు పుట్టుంటుంది. నా కోసం రావడం మానేశారు అనుకున్నా. అందుకే మీకు కనిపించకుండా వచ్చేసి ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నాను. తన మనసులోని విషయమంతా అమాయకంగా చెప్పింది గౌరీ. గౌరీ ముఖం చూసి నవ్వాపుకోలేక పెద్దగా నవ్వాడు రఘు. గౌరీ, ఇంత అమాయకురాలవైన నీలో కూడా ఇంత టసూయుందా?
అసూయ అంటే ఏంటో నాకు తెలీదు. మీరు ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు కోపం, ఏడుపు రెండూ వచ్చాయి. భరించలేకొచ్చేశాను. గౌరీ, మేము మాట్లాడుకున్నది ఒక పేషెంట్ని గురించి. మా హాస్పిటల్లో ఒక వింత పేషెంట్ ఉంది. ఆమెకి ఏ జబ్బు లేదు. ఆ విషయం మేం చెప్పినా నమ్మదు. అందుకే జనరల్ టానిక్స్ రాసిస్తుంటాం. అసలే మనిషి భారీ. దానికి తోడు బలానికి మందులు. రోజు రోజుకు లావ్ అయిపోతుంది. ఈ విషయం చెప్పుకునే నవ్వుకుంటున్నాం. నేను ఆమెతో కలిసి వెళ్లిన గది నా కన్సల్టింగ్ రూము. అక్కడ నేను పేషెంట్స్ను పరీక్ష చేస్తాను. ఆ గదిలో పేషెంట్ ఉంది. నేను పేషెంట్ను చూసేటప్పుడు నర్సు కూడా నాకు తోడుగా ఉంటుంది. నవ్వుతూ అన్నాడు రఘు. నీ అనుమానం తీరిపోయిందా? హాస్యంగా నవ్వుతూ అడిగాడు. తీరిపోయిందన్నట్టు తల ఊపింది గౌరీ. 2 రోజుల నుంచి నేను ఊళ్ళో లేను గౌరీ. అర్జెంటు పని మీద హైదరాబాద్ వెళ్ళాను. ఈరోజే వచ్చాను. 2 రోజులు కనిపించకపోతేనే నాకు మతిపోయినట్టుగా ఉంది. ఇంకెప్పుడు ఊరికి వెళ్ళొద్దు చిన్నబాబు గారు. ఎంతో అవసరమైతే తప్ప వెళ్ళను, సరేనా? నవ్వుతూ అన్నాడు రఘు. చిన్నబాబు గారు, మీరు ఆడవాళ్ళను కూడా పరీక్ష చేస్తారా? ఆడవాళ్లను, మగవాళ్లను అందరినీ పరీక్ష చేస్తాను. నవ్వుతూ అన్నాడు రఘు. ఆడవాళ్ల చేతులను కూడా పట్టుకుని పరీక్ష చేస్తారు కదూ? అమాయకంగా అడిగింది గౌరీ. ఆ రోజు రఘు చేతిలో తను చేయి వేయడం గుర్తుకొచ్చి అలా అడిగింది. అవసరమైతే పొట్ట కూడా పట్టుకుని చూస్తాను. హాస్యంగా నవ్వుతూ అన్నాడు రఘు. అమ్మో, భయంగా అంది గౌరీ. గౌరీ ముఖం చూసి నవ్వుకోలేక పెద్దగా నవ్వాడు రఘు. గౌరీ, నా మనసంతా నీ రూపమే నిండుంటే నేను మరో అమ్మాయిని కన్నెత్తి కూడా చూస్తానా? నవ్వుతూ అన్నాడు. చిన్నబాబు గారు, నా మనసులో పొంగుతున్న సంతోషాన్ని మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. రఘు కళ్ళలోకి చూస్తూ అంది గౌరీ. నువ్వేం చెప్పనక్కర్లేదు గౌరీ. నీ కళ్ళల్లో కదలాడే భావాలను నేను చదువుకోగలను. ఏంటి, కళ్ళు మాట్లాడతాయా? ఆశ్చర్యంగా అడిగింది గౌరీ. మనసులోని భావాలన్నీ కళ్ళే చెబుతాయి గౌరీ. చిలిపిగా గౌరీ కళ్ళలోకి చూస్తూ అన్నాడు రఘు. అతని చూపులకు సిగ్గుల మొగ్గలా తల వంచుకుంది గౌరీ. గౌరీ, నువ్వలా పెళ్లికూతురులా తల వంచుకుని కూర్చుంటే నిన్ను గుండెలకు హత్తుకోవాలనిపిస్తోంది. చిన్నబాబు గారు, నేను గడ్డి పువ్వు లాంటిదాన్ని. గడ్డి పువ్వు దేవుడి పూజకు పనికిరాదు. నన్ను మీరు పెళ్లి చేసుకోవడానికి పెద్దబాబు గారు ఒప్పుకోరు. మీ అంతస్తుకు తగినట్టుగా మీ నాన్నగారి మనసు బాధ పెట్టకుండా ఏ జమీందారుల అమ్మాయినో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. గౌరీ, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు భరించగలవా? చిన్నబాబు గారు, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. దైవంలా పూజిస్తున్నాను మిమ్మల్ని. మీకు ఎలాంటి బాధ కలిగినా సహించలేను. నా మూలంగా మీరందరికీ దూరం కావాల్సి వస్తుంది. మీ నాన్నగారి ఇష్టప్రకారం ఏ గొప్పింటి అమ్మాయిని చేసుకుంటే మీరు అన్ని విధాలా సుఖపడతారు. పిల్లా పాపలతో మీరు సుఖంగా ఉంటే మీ అదృష్టాన్ని చూసి సంతోషిస్తాను. మీ ఇంట్లో పని మనిషిగా మీకు వంట చేసి పెడుతూ మీ పిల్లల్ని చూస్తూ బ్రతుకుతాను. చిన్నబాబు గారు, మీరు రోజూ నా కళ్ళకు కనిపిస్తే చాలు. ఆ అదృష్టం నాకు చాలు చిన్నబాబు గారు. రఘు కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అంది గౌరీ. గౌరీ, నీ ప్రేమ స్వార్థం లేంది. నీలాంటి ప్రేమమూర్తి నాకు భారీగా దొరకడం నా అదృష్టం. నన్ను ఇంతగా ప్రేమించే నిన్ను కాదని నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు గౌరీ? అంటూ ఆపుకోలేని ఉద్రిక్తతతో గౌరిని హృదయానికి హత్తుకున్నాడు రఘు. అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది గౌరీ. రామయ్య కోసం అక్కడికొచ్చిన చౌదరి గారు ఆ దృశ్యాన్ని చూశారు. పట్టలేని కోపంతో రఘు అని పిలిచారు. అది పిలుపులా లేదు, పెద్ద పులి గాండ్రించినట్టుగా ఉంది. ఆ అరుపుకు గౌరిని వదిలి దూరంగా నిల్చున్నాడు రఘు. గౌరీ తుపాకీ దెబ్బతిన్న లేడీలా వణికిపోతోంది. రఘు, నీతో మాట్లాడాలి, ఇంటికిరా అంటూ గంభీరంగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు చౌదరి గారు. చిన్నబాబు గారు, నాకు భయంగా ఉంది, ఏడుస్తూ అంది గౌరీ. గౌరీ, నీకేం భయం లేదు, నేనున్నానుగా. మా నాన్నగారు మనల్ని ఇలా చూడడం ఆయన ఊహించని సంఘటన. అందుకే అలా అరిచారు. ఆయనకు నేను నచ్చ చెబుతానుగా. అన్ని విషయాలు మా నాన్నగారితో చెబుతాను. ఈ గొడవలతో నేను 1-2 రోజులు నిన్ను కలుసుకోవడానికి వీలు కాదేమో. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు అంటూ భయంతో రెపరెపలాడుతున్న గౌరీ కనురెప్పలపై ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు రఘు. అతడు వెళ్లిన వైపే చూస్తూ నిల్చుందామె.